హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ వై జయరామరెడ్డి గారు ఉన్నారు, టొబాకో కంట్రోలర్ అండ్ అడిక్షన్ అనలిస్ట్ ఫ్రమ్ వైజేఆర్ డి అడిక్షన్ క్లినిక్. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో డాక్టర్. హలో, ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఐఎమ్ ఫైన్ అమ్మా. చాలా ఇయర్స్ తర్వాత కదా. మీరు ఎలా ఉన్నారమ్మా? నేను బాగున్నాను సార్, దాదాపు 6 years తర్వాత అనుకుంటా. అవునమ్మా. మళ్ళీ ఒకసారి వ్యూయర్స్ కి డి అడిక్షన్ గురించి మళ్ళీ డీటెయిల్ గా చెప్పే విధానంలో మనం ఇంటర్వ్యూ చేద్దాం సార్. ఓకే సార్, ఇప్పుడు హోమియోపతి డి అడిక్షన్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా అనుసరిస్తారు? డి అడిక్షన్ అనేది ఒక స్పెషలైజ్డ్ డిజైన్డ్ ప్రోగ్రామ్ అమ్మా. ఇది దాదాపు 35 years నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము, వీటి మీద రీసెర్చ్ చేస్తున్నాము. ఈ కామన్ డిసీజెస్ కాదు. కామన్ డిసీజెస్ జలుబు, దగ్గు, కీళ్ళ నొప్పులు, ఇంకా చర్మ వ్యాధులు, రకరకాల జబ్బులు ఉంటాయి. ఇది కాదు, ఎందుకంటే అక్కడ మనము 100% పేషెంట్స్ 100% తగ్గించుకోవాలనుకుంటారు. అడిక్షన్స్ అనేది ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, కైన్ అడిక్షన్స్ అనేది ఎంతమంది మానుకొని బయటికి రాగలుగుతున్నారు అనేది ఒక ఛాలెంజింగ్ సబ్జెక్ట్. ఇది డి అడిక్షన్ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. ఎందుకంటే మన దేశంలో ఇప్పటికే సగానికి పైగానే ప్రజలు ఏదో ఒక వ్యసనం ద్వారా చనిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, టొబాకో స్మోకింగ్ గుట్కాల వల్ల ప్రతిరోజు మన దేశంలో 3700 మంది మరణిస్తున్నారు. ప్రతిరోజు నిన్న మరణించారు 3700 మంది. ఈ రోజు కూడా 3700 మరణిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మరణిస్తారు. ప్రతిరోజు జరుగుతున్న చర్య అది. అడిక్షన్స్ అనేది చాలా ప్రబలిన నేపథ్యంలో ఈ డి అడిక్షన్ మీద మా రీసెర్చ్ వర్క్, మా ఫోకస్ అంతా కూడా నెట్వర్క్ అంతా కూడా లాగా చేసినాం. దట్టు హోమియోపతి డి అడిక్షన్ అనేది పర్ఫెక్ట్ అని చెప్పగలుగుతుంది. ఎందుకంటే డి అడిక్షన్ అనేది చాలా లక్షల్లో ఖర్చు అయ్యేదండి ఇతర వైద్య విధానంలో. కానీ హోమియో వైద్య విధానంకి వచ్చే వరకు మేము చేస్తున్న రీసెర్చ్ ఫలితంగా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఇటువంటి చెడు వ్యసనాలైనా మనం అతి తక్కువ ఖర్చుతోనే, అతి తక్కువ టైంలోనే వ్యసనాలను మానిపించడమే కాకుండా ఆ వ్యక్తిని సంపూర్ణ ఆరోగ్యం వైపు కూడా బాటలు వేసేది హోమియో డి అడిక్షన్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ అనేది నేను పీజీ చేశాను దీంట్లో. సో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ టొబాకో కంట్రోల్ చేశాను. ఉన్న హోమియో మెడిసిన్స్ ద్వారానే మనం డిఫరెంట్ కాంబినేషన్లో ఫార్ములాస్ మెడిసిన్ ఇస్తూ చేయడము. డాక్టర్, మొదటిగా అడిక్షన్ అంటే ఏంటి? ఇది ఒక అలవాటు అంటారా, ఒక వ్యాధి అంటారా? అడిక్షన్ అనేది ఒక మానసిక జబ్బు. ఫస్ట్ మనం గమనిస్తే ఆల్కహాల్ అడిక్షన్ మానసిక జబ్బు, డ్రగ్ అడిక్షన్ కూడా మానసిక జబ్బు. ఇదే కోవలేకి వచ్చే టొబాకో కానీ, స్మోకింగ్ కానీ, ఈ వ్యసనాలని కూడా మానసిక డిజార్డర్గా వచ్చే జబ్బులేండి. ఎందుకంటే ఇవి మైండ్ క్రేవింగ్స్, అడిక్షన్, సరదాగా మొదలుపెట్టిన అలవాట్లు. స్మోకింగ్ కానీ, గుట్కా, ఆల్కహాల్ కానీ, ఇవన్నీ కూడా డ్రగ్స్ కానీ సరదాగా మొదలుపెట్టిన అలవాట్లు డిపెండ్ అయిపోతారు. ఫస్ట్ హ్యాబిట్ రెగ్యులర్గా వాడడం వల్ల డిపెండ్ అయిపోతారు, అడిక్షన్ ఫామ్ అవుతుంది. అంటే అది లేకపోతే జీవించలేని స్టేజ్కి రావడం. సో అది లేకపోతే నిద్ర రాదు, అది లేకపోతే ఆలోచనలు రావు, సో అది లేకపోతే యాంగ్జైటీ, టెన్షన్ పడతారు, సో అది లేకపోతే షేకింగ్ అవుతుంది, మెంటల్ కన్ఫ్యూజన్ అయిపోతారు, ఈ డిపెండ్ అయిపోతారు. సో ఈ సబ్స్టెన్స్ అబ్యూజ్లో ఈ డిపెండెన్సీ ఇంపార్టెంట్. అడిక్షన్ అంటే ఆ సబ్స్టెన్స్ అబ్యూజ్ ఏదైనా సరే వాటికి అలవాటు పడి ఎక్కువ కాలం, దీర్ఘకాలం పదే ఉపయోగిస్తూ మోతాదు పెంచుకుంటూ పోవడం, కంటిన్యూగా వాడము, దీన్ని అడిక్షన్ అంటారు. దీన్ని రికవరీ చేసే విధంగా, మానే విధంగా చేసే విధానమే డి అడిక్షన్, హోమియో డి అడిక్షన్ ప్రోగ్రామ్. డాక్టర్, ఇప్పుడు అలవాటుకి అడిక్షన్ కి మధ్య తేడా ఏంటి? అడిక్షన్ అలవాటు, ఏదైనా అలవాటు, మంచి అలవాటు ఉంటే చెడు అలవాట్లు ఉంటాయి. సో మంచి అలవాట్లు ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్, మంచి ఆహారం తీసుకోవడం, స్విమ్మింగ్, రోజు వాకింగ్ చేయడం, ఇవన్నీ కూడా మంచి అలవాట్లు. సో చెడు అలవాట్లు అంటే ఈ స్మోకింగ్, గుట్కా అడిక్షన్స్, ఆల్కహాల్ కానీ ఇవి తీసుకుంటూ దాన్ని డిపెండ్ అయిపోయేది, రిపీట్ చేసుకుంటూ ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ ఏదైతే కావాలంటే దానికోసం రిపీట్ చేయడం, అది అడిక్షన్. సో అలవాటు వేరు, అడిక్షన్ వేరు. సో మంచి అలవాట్లు, చెడు అలవాట్లలో అడిక్షన్స్లో తీసుకుంటే ఇంకా ఇతరత్ర అడిక్షన్స్ వేరుంటాయి. గ్యాంబ్లింగ్ కానీ, పేకాటలు, రకరకాల అడిక్షన్ ఉంటాయి. బట్ డి అడిక్షన్ అనేది ఒక సబ్జెక్ట్ ప్రోగ్రామ్ కాబట్టి అలవాటు, మంచి అలవాటు ఉంటాయి, వ్యసనాలు వేరు. వ్యసనాలు అంటే జీవితాన్ని నాశనం చేసే వ్యసనాలు తెలుసు. సిగరెట్ పొగ ప్యాకెట్ మీద కూడా రాసి ఉంటుంది, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. ఆల్కహాల్ బాటిల్ మీద కూడా రాసి ఉంటుంది. అని తెలిసి కూడా ఎందుకు తాగుతున్నారు? మన కళ్ళ ముందు రోజు ఇన్ని వేల మంది చనిపోతున్నారు, మరి తెలిసి కూడా ఎందుకు తాగుతున్నారు అంటే దట్ ఇస్ ద కాల్డ్ అడిక్షన్. సో అది డాక్టర్, మీరు చెప్పిన ఈ అడిక్షన్స్ అన్నిటివి, అంటే స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, వీటన్నిటికీ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది?
సో అడిక్షన్ అంటే డిపెండ్ అయిపోయింటారు, వాళ్ళు వదిలేయాలనుకుంటుంటారు, వదిలేయకపోతుంటారు. సో చాలా మంది ప్రామిస్ చేస్తారు, ఒట్లు పెడతారు, డేట్లు ఫిక్స్ చేసుకుంటారు, పోస్ట్పోన్ చేస్తుంటారు. ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా. సో కాబట్టి అడిక్షన్ అంటే డిపెండ్ అయిపోయింటారు, అది లేకపోతే వాళ్ళకు మంచి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నికోటిన్ ఆర్ ఆల్కహాల్ తీసుకుందాం, ఇవన్నీ కూడా ఏంటంటే కాస్త వాళ్ళకు ఉపశమనం ఇస్తున్నాయి ప్రెషర్ నుంచి కానీ సమస్యల నుంచి అధిగమించడానికి ఎంతో కొంత సపోర్ట్ ఉంది కాబట్టి ఇంతమంది కోట్ల మంది అలవాటు పడ్డారు. అది ఏంటో దాని నుంచి అనవసరంగా కాదు, దానికి వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంది. ఉపయోగం ఉన్నంత కాలం వాళ్ళు దాన్ని అలాగే తీసుకుంటుంటారు. సో అడిక్షన్ మనము బయటికి తీసుకురావాలంటే దాన్ని ప్రొసీజర్ ప్రకారము డీ అడిక్షన్ ట్రీట్మెంట్ చేయాలి. డీ అడిక్షన్ ట్రీట్మెంట్లో భాగంగా విత్డ్రావల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం, సో డీటాక్స్, బాడీ డీటాక్స్ చేయడం. డీటాక్స్ కూడా 5 లెవెల్ ఆఫ్ డీటాక్స్ ఉంటుంది. సో అదేవిధంగా టోటల్ డిపెండెన్సీ ఏది ఉందో, ఫిజికల్ డిపెండెన్సీ, సైకలాజికల్ డిపెండెన్సీ ఏది ఉందో దాన్ని కంట్రోల్ చేయడం. సో కోరిక, వాటి మీద టెంప్టేషన్స్, కోరిక రాకుండా కంట్రోల్ చేయడం. సో వీటిలో భాగంగా మెటబాలిజం అండ్ బాడీ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయితే, సెల్ డ్యామేజ్ అవుతుంది. దీన్ని హోమియో మెడిసిన్స్ ద్వారా మనం రిపేర్ చేస్తూ, కరెక్ట్ చేస్తూ అడిక్షన్ ఎలా అయితే డెవలప్ అయిందో దాన్ని రివర్స్ చేయడమే డీ అడిక్షన్ ప్రొసీజర్. ఇది హోమియోపతిలో మనం చక్కగా అతి తక్కువ టైంలో పరిష్కరించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆ హోమియోపతిలో విధానం ఏ విధంగా ఉంటుంది డాక్టర్? హోమియోపతి విధానం ఏంటంటే మనకు 2 రకాల ట్రీట్మెంట్. ఇతర వైద్య విధానాలను తీసుకుంటే రీప్లేస్మెంట్ మెథడ్ అంటే మత్తు ఇవ్వడం. సో ఆల్కహాల్ అలవాటు ఉందని మత్తు మాత్రలు ఇచ్చి ఇవ్వడం. సో స్మోకింగ్ అలవాటు ఉంటే నికోటిన్ రీప్లేస్ చేయడం ఉంటుంది. దట్ ఈస్ ద కాల్డ్ రీప్లేస్ మెథడ్. బట్ హోమియోపతికి వచ్చే వరకు మనం రికవరీ ప్రాసెస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెడిసిన్ రికవరీ ప్రాసెస్ ఇస్తాం. రిప్లేస్ చేయడం లేదు, మత్తు ఇవ్వడం లేదు. మత్తు యొక్క దుష్పరిణామం ఏదైందో, ఆ డిపెండెన్స్ ఏదైందో దాన్ని మనము రివర్స్ చేస్తున్నాము. రికవరీ ప్రాసెస్ ద్వారా మనం హోమియో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ రికవర్ అయ్యి బయటికి వస్తారు, మళ్ళీ ఇంకా అలవాటు కారు. మా దగ్గరికి చాలా మంది ఏంటంటే ఆల్కహాల్ మానుకోవడానికి, మత్తు మాత్రలకు డాక్టర్లు రాసిన దానికి అలవాటు పడి అదే వాడుతుంటారు. నికోటిన్ వ్యసనం నుంచి బయటకు రావడానికి నికోటిన్ ప్యాచ్లు కానీ, గమ్లు కానీ కంటిన్యూ వాడే వాళ్ళు ఈ అడిక్షన్లోకి వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళకు హోమియోపతిలో అంటే మీరిచ్చే మెడిసిన్ ఏంటి, మీరిచ్చే విధానం ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? హోమియోపతి ఇస్ అ సేఫ్ మెడిసిన్, నాన్ డిపెండెడ్. ఇది ఆ మెడిసిన్ల లాగా డిపెండ్ కాదు, ఇది సబ్స్టిట్యూట్ కాదు, దానికి ఆల్టర్నేట్ కాదండి. సో దాని నుంచి బయటికి రావడానికి ఇచ్చే ట్రీట్మెంట్ మనం ఏం చేస్తున్నామో, ట్రీట్మెంట్ కోసం వస్తే ఒక మత్తుకు ఇంకొక మత్తు, క్రోడ్ మత్తుకు ఏంటి మెడికల్ అడిక్షన్ మత్తు అలవాటు చేస్తున్నాం. సో అలా కాకుండా హోమియోపతికి వచ్చే వరకు ఆ అలవాటు బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తూ రికవరీ ప్రాసెస్ బయటకు తీసుకురా. రిప్లేస్మెంట్ మీద రికవరీ ప్రాసెస్ ద్వారా హోమియోపతి డీ అడిక్షన్ ట్రీట్మెంట్. ఇందులో సక్సెస్ రేట్ ఎంత వరకు ఉంటుంది డాక్టర్? అంటే మీరు అంటే 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారా హోమియోపతి ద్వారా ఈ అడిక్షన్ అనేది కంప్లీట్ గా తీసేస్తామని? యాజ్ ఏ డాక్టర్ గా 100% కానీ గ్యారంటీగా ఇవ్వచ్చు యాజ్ ఏ డాక్టర్ గా. బట్ సక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డాక్టర్ రోలు, పేషెంట్ రోల్ ఉండండి. సో డాక్టర్ ఎంతసేపు ఈ ప్రాసెస్లో, డీ అడిక్షన్లో పేషెంట్ డాక్టర్ ఇద్దరు వర్క్ చేయాలి. ఇద్దరు వర్క్ చేసినప్పుడే, ఇప్పుడు ఒక హ్యాండ్తో సౌండ్ రాదు, మనకు 2 హ్యాండ్లు కలిసినప్పుడే సౌండ్ వచ్చేది. సో ఇది ఒక డాక్టర్ అనుకుంటే ఇది ఒక పేషెంట్. ఈ ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకోగలిగితే కంపల్సరీ 100% సక్సెస్ తీసుకురావచ్చు. కానీ పేషెంట్ నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు ఫ్యామిలీ ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఫైనాన్షియల్ టెన్షన్ ఉన్నాయి, నాకు జాబ్లో టెన్షన్ ఉంది, ఇతరత్ర బోర్ కొడుతుంది, ఎంజాయ్ చేయాలా, ఈ కారణాలు పెట్టి బ్రేక్ అవుతుంటే ఏం చేయలేము. ఇన్ కేసు కొన్ని సందర్భాలలో అడిక్షన్ డిపెండ్ అయిపోయి జీవితం నాశనం అవుతున్న సందర్భంలో వాళ్ళకు తెలియకుండా కూడా మెడిసిన్ ఇవ్వడం వల్ల కూడా అడిక్షన్ అయిన వాళ్ళను మన డీ అడిక్షన్ ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఆ విధానం కూడా మనకు అందుబాటులో ఉంటుంది. ఓకే డాక్టర్. అంటే ఇప్పుడు డాక్టర్ మీ దగ్గరికి వచ్చిన యూత్లో ఎక్కువగా 12 సంవత్సరాల నుంచి నేను చూసానన్నారు కదా, అంటే వాళ్ళకి ఈ గుట్కాలు, ఈ మత్తు పదార్థాలన్నీ ఇక్కడ మన భారతదేశంలో ఎక్కువగా పెరుగుతున్నాయి అంటారా? వాళ్ళకి అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉందంటారా? అవైలబిలిటీ ఎక్కువ అయిపోయింది, చాలా అయిపోయింది. పిల్లల్లో సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువ అయిపోయినాయి, ఫంక్షన్స్ ఇవన్నీ ఎక్కువ కావడంలో పిల్లల్లో కూడా ఏంటంటే జీవితాన్ని భిన్న దృక్పథంలో ఎంజాయ్ ఏంటి, మత్తు తీసుకోవడమే ఎంజాయ్ అనుకుంటున్నారండి. ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, పెరుగుతుంది. సో కల్చర్ పెరుగుతూ వచ్చే కొద్దీ మనము ఆరోగ్యానికి ఇంజూరియస్ టు హెల్త్ అని గుర్తించి బయటికి దూరం పెట్టాల్సినది మనమే ఆహ్వానిస్తున్నాం. ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్కి అలవాటు అయిపోయి ఇంకా 10 మంది ఫ్రెండ్స్కి అలవాటు చేస్తున్నాడు. వాడు చనిపోవడమే కాకుండా 10 మందిని కూడా స్పాయిల్ చేస్తున్నాడు. సో ఈ విధంగా మనం చూస్తే సో కాల్డ్ రాజకీయ నాయకుల పిల్లలు కానీ, సినీ యాక్టర్ల పిల్లలు కానీ, సో డాక్టర్ల పిల్లలు కానీ, ఏ పిల్లలు కానీ ఎవరైనా సరే పిల్లలు అతి తక్కువ టైంలోనే వీటికి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఎందుకంటే ఈ టొబాకో కంపెనీలలో పెద్ద లాబీ అమ్మ. సో వాటిలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు వినియోగదారు ప్రతిరోజు నేను చెప్పాను కదా 3700 మంది చనిపోతుంటే ఆ కొత్త ప్లేస్లో కొత్త వాళ్ళను
ఆ బిజినెస్ క్యారీ చేయడానికి కొత్త Okay, వాళ్ళకి okay. అలవాటు చేయాలి. మ్మ్. అప్పుడు యూత్ ను అలవాటు చేయాలన్నప్పుడు మనకు టీవీలో ఇప్పుడు ఈవెన్ క్రికెట్ చూస్తుంటే కూడా IPL T20 మ్యాచ్లు కూడా చూస్తుంటే కూడా మ్మ్. ఈ పాన్ పరాగులు ఈ యాడ్స్ అవును, కూడా వస్తుంటాయి. ఇలా చూపిస్తూ విమల్ అని ఇలా రకరకాల Yes, కంపెనీలు చాలా వస్తున్నాయి, బ్యాడ్ వస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్స్ ఇవి ఎలా దారి తీస్తాయి మన గురించండి? ఇలాంటి True. యాడ్స్ సిగ్రిగేట్స్ యాడ్స్ అంటారు. ఎస్ ఎస్ అంటే అక్కడ గుట్కా ఉండదు, పాన్ పరాగ్ పాన్ మసాలా అంటాడు. సో ఆ పాన్ మసాలా అనేది ఏముంది, అది కూడా గుడ్ కా గుట్కా కిందకే బయట అదే పేరు మీద గుట్కాలు దొరుకుతున్నాయి. దాన్ని ఇండికేట్ గా సిగ్రిగేట్ యాడ్స్ అనేది కూడా చాలా డేంజరు. పిల్లలు అవి చూసి దాన్ని ఏదో తెలియక చిన్న వయసు 12 నుంచి 18, 20 సంవత్సరాల వయసు చాలా క్రిటికల్ వయసు అమ్మా. ఈ వయసులో మనం పిల్లల్ని కాపాడుకోగలిగితే తర్వాత వ్యసనాల బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ వయసులో ఆ వ్యసనాల అలవాటు పడితే బ్రెయిన్ డ్యామేజ్ అనేది హెవీగా ఉంటుంది, 4 times ఎక్కువగా ఉంటుంది. ఓకే అడిక్షన్ బిఫోర్ 20 ఆఫ్టర్ 20 అనేది 4 times డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా బిఫోర్ 18 years లోపల అలవాటు పడిన వాళ్ళే ఎక్కువ బానిస అయిపోయారు. ఓకే, అంటే డాక్టర్ ఇది మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే 10 to 12 years ఏజ్ లోనే ఇంతలా అడిక్ట్ అవుతున్నారంటే అది చాలా అంటే అన్ఫార్చునేట్ థింగ్ అనే చెప్పుకోవాలి. అంటే మరి డాక్టర్, మరి అలాంటప్పుడు ఆ పిల్లలకి మీరిచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు ఎంత సమయంలో అడిక్షన్ నుంచి బయటపడగలుగుతారు? డి అడిక్షన్ ట్రీట్మెంట్ అనేది ఏదైనా వయసుతో సంబంధం లేదండి. ఎంతకాలం నుంచి ఉన్నారు, ఎంత డిపెండ్ అయినారు. ఈవెన్ చిన్న వయసు కూడా మనం ఏంటంటే డిపెండెన్స్ ఎక్కువగా ఉంటుంది, డ్యామేజ్ మోర్ ఉంటాయి. సో ఏది సబ్స్టెన్స్ సింగిల్ అడిక్షన్ ఉందా, డబుల్ మల్టీ అడిక్షన్ ఉందా, ఏ అడిక్షన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. సింగిల్ డబుల్ అంటే డాక్టర్? సో Multi. సపోజ్ స్మోకింగ్ ఉంది, గంజాయి అలవాటు కంపల్సరీ ఉంటుంది యూత్ అంటే. సో ఆల్కహాల్ అడిక్షన్ కూడా అబ్జెక్షన్ ఆల్కహాల్ అడిక్షన్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఇతరత్ర సింథటిక్ డ్రగ్స్ వచ్చాయి కొంతమంది, ఈ కాప్ సిరప్లు కానీ ఫోర్టివిన్ ఇంజెక్షన్లు, ఇది ఇప్పుడు జాంబీ డ్రగ్ అనేది కొత్తగా వచ్చింది. సో ఇలా వీటి కూడా యువత చాలా మంది అలవాటు పడుతున్నారు. సో కాబట్టి కొత్తది అంటే దాన్ని చూడాలి, దాన్ని టేస్ట్ చూడాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఈ జాంబీ డ్రగ్స్ లాంటిది వారం 10 రోజులు వాడారనుకోండి, రోజు ఒక డోసు అయిపోయి ఇంకా వాడి జీవితంలో వదిలిపెట్టుకెళ్ళాడు, కంప్లీట్ దానికి బానిస అయిపోతాడు. అంటే డాక్టర్, మేము కూడా వీడియోస్ చూసాము ఇంటర్నెట్ లో, జాంబీ డ్రగ్స్ అని కానివ్వండి, అంటే జాంబీ పర్సన్ అని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఒకటే దగ్గర గంటల తరబడి నిలబడుతున్నారు, అసలు ఏం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఉండదు. అసలు ఇది ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇది ఏ విధంగా తీసుకున్న వాళ్ళ మీద ప్రభావితం చూపిస్తుంది డాక్టర్? ఇది ఫస్ట్ అమెరికా దేశంలో స్టార్ట్ అయింది అడిక్షన్ అమ్మ. ఈ జాంబీ డ్రగ్ అంటే జైలోక్జేన్ అనే మత్తు పదార్థము. ఆ ఇంజెక్షన్ ఏంటంటే పెద్ద అనిమల్స్ కు, బర్రెలే కానీ గుర్రాలకు, ఇటువంటి వాటి పెద్ద అనిమల్స్ కు ఆపరేషన్ చేసే టైంలో మత్తు ఇవ్వడానికి ఆ ఇంజెక్షన్ వాడతారు. ఆ ఇంజెక్షన్ వాడడం వల్ల ఎక్కువ సేపు వాటికి మత్తులో ఉంటాయి, వాటికి ఇంజెక్షన్ ఆపరేషన్ చేస్తే తెలియదు అనమాట. అంటే అనిమల్ బేస్ చేసుకొని తయారు చేసినది జైలోక్జేన్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే యువత ఆ మత్తు అంత పవర్ఫుల్ మత్తు వాడడం వల్ల వాళ్ళు ఆ ఇంజెక్షన్ ప్రభావం వల్ల వాళ్ళు నిలబడిన వాళ్ళు నిలబడినట్టే ఉంటున్నారు, పడుకున్నవాడు పడుకున్నట్టే, ఇట్లా వంగి ఉన్నవాడు వంగి ఉన్నట్టే, కదలేని స్థితికి వచ్చేస్తున్నారు. అది ఒక డోసు మోతాదు పెరిగిందంటే మాత్రం ప్రమాదమే. స్పాట్ డెత్ లో కూడా చనిపోవచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, కోమాలోకి వెళ్ళిపోవచ్చు, చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడిప్పుడు మన దేశంలోకి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా పిల్లల యువతకు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో ఈ జాంబీ డ్రగ్స్ లాంటిది అస్సలు వాడొద్దు. ఇది ఒక్కసారి మీరు మొదలు పెట్టారా చూద్దామని 1, 2 అవుతుంది, 2, 3 అవుతుంది, వారం రోజులు వాడినారంటే మీరు జీవితంలో దీని నుంచి బయటికి రాలేరు. సో ఇంత భయంకరమైన డ్రగ్ మన సమాజాలకు రాబోతుంది కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి, పిల్లలను గమనిస్తూ ఉండాలి. సో పిల్లలు ఏ ధరలో వెళ్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. డాక్టర్, ఇప్పుడు ఇలాంటి డ్రగ్స్, ఆల్కహాల్ కి వీటన్నిటికీ యూత్ కానివ్వండి పిల్లలు అడిక్ట్ అవుతున్నారు. సో వీటన్నిటిని నిర్మూలించడానికి అంటే ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటే మంచిది అంటారు మీరు? పేరెంట్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, మామూలుగా సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలండి. మన దేశంలో ఉన్నది ఏంటంటే, ఇక ఆ పార్టీకి ఆ ఫంక్షన్కు 100 కోట్లు, ఈ ఫంక్షన్కు 100 కోట్లు, ఈ ప్రోగ్రామ్కు 500 కోట్లు ఖర్చు పెట్టామంటారు. కానీ మన దేశంలో అత్యంత విలువైన సంపద యువతను కోల్పోతున్నాము. యువతలో అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగడం లేదు. సో అసలు సిగరెట్ అంటే ఏంటి, గుట్కా అంటే ఏంటి, దాని ఆల్కహాల్ అంటే ఏంటి, మత్తు పదార్థాలు ఏంటి, వాటి ఎఫెక్ట్స్ అనేది ఎందుకు పాఠ్యాంశంలో చేర్చడం లేదు? మనం అన్ని దేశ చరిత్ర రాజుల గురించి అన్ని చేస్తున్నాం, కానీ ఇక్కడ సిగరెట్ తెలుసుకోకపోతే వాడు బయటకు వచ్చినాక వాడేంటి తెలియకుండా అలవాటు పడుతున్నారు. అందుకోసమే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ యూత్ లో. సో అట్ ద ఏజ్ ఆఫ్ స్కూల్ లెవెల్లోనే
6th క్లాస్ నుంచి మనకు 5th క్లాస్ నుంచే 8th 9th క్లాస్ లోపలే 8th క్లాస్ లోపలే వాళ్ళకి ఇన్పుట్ పడాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగాలి. 9th 10th వచ్చిందంటే ఏదో ఒక వ్యసనం బానిస అయిపోతున్నారు, అదే టైంలో స్టార్ట్ అయిపోతుంది. సో కాబట్టి అవేర్నెస్ లేకపోవడం వల్ల జరుగుతుంది. కానీ యాజ్ ఏ డాక్టర్గా నా వంతు ప్రోగ్రామ్ ఇప్పటివరకు నేను 100 స్కూళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. పిల్లలు స్మోకింగ్ గుట్కా అలవాట్లు పడకుండా ఇలా గవర్నమెంట్ స్పాన్సర్ చేయగలిగితే ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలోనూ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము. తద్వారా యువతను వ్యసనాల బానిస పడకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంది. అవును డాక్టర్, చాలా చక్కగా చెప్పారు. మీరు అన్నట్టే ప్రతి పాఠ్యాంశంలో పిల్లలకు కూడా ఇలాంటి డ్రగ్స్ వల్ల ఏమవుతాయి, స్మోకింగ్ సిగరెట్ వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతాయి అనేది వాళ్ళకు ఒక లెసన్ అనేది చెప్తే పెద్దగా అయ్యేసరికి వాళ్ళు అలాంటి వాటికి ప్రభావితం అవ్వకుండా ఉంటారు. అది చిన్న వయసులోనే పడాలి, చిన్న వయసులోనే 5th 6th 7th క్లాస్ లోపలే వాళ్ళకి అది ఇన్పుట్ ఆ సబ్జెక్ట్ వచ్చిందంటే 90% అడిక్షన్స్ తగ్గిపోతాయి. ఎస్ డాక్టర్, చాలా చక్కగా చెప్పారు.